ఈ విషయంలో మరి పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులందరూ పదే పదే అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నీళ్ళు ఇచ్చినాం, మేము ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు. నేను మీకు లెక్కలతో సహా చెప్తా. ఇది హరీష్ రావు గారు జోసెఫ్ గోబెల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పదే పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు. మీరు జోసెఫ్ గోబెల్స్ మీరు గోబెల్స్ హరీష్ రావు పెట్టుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే దయచేసి అధ్యక్ష, ఇది నేను చెప్పే విషయము మీరు కూడా జాగ్రత్త తినాలి. ఎందుకంటే బీఆర్ఎస్ సభ్యులకు కూడా వాళ్ళు చెప్పే ప్రొపగండాకి మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. నేను చెప్పే ఇప్పుడు లెక్కలు నేను చెప్పే వాళ్ళు చెప్పే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు జస్ట్ ఇది ఒక్క మాట వినండి. మీరు మేడిగడ్డ ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత 180 TMC అన్నారు. మేము దీనివల్ల ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 వచ్చినారు, దీనివల్ల సూర్యాపేట నీళ్ళు వచ్చినాయని అంత ఫాల్స్ ప్రొపగాండా మీది, అంత ఫాల్స్. నేను మీరు లెక్కలతో సహా చెప్తా, మీకు లెక్కలతో సహా చెప్తా. టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ, ఇది అఫీషియల్ లెక్కలు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు పవర్ డిపార్ట్మెంట్ కలిసి రాసిన లెక్కలు. పర్ ఇయర్ కెపాసిటీ 180 TMC ఉంటే 5 ఏళ్లలో కలిపి మొత్తం వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ 163 TMCలు, 163 TMC. ఇది అఫీషియల్ లెక్కలు. యాజ్ పర్ రికార్డ్ 2 నెలల వరకు టిల్ 2 months బ్యాక్ మీ గవర్నమెంట్ రాసిన లెక్కలే ఇవి. మొత్తం 5 ఏళ్లలో కూడా మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ 163 TMC. దాని నుంచి మళ్ళీ సముద్రంకి వదిలేసిన నీళ్లు 51 TMC. అయితే 112 TMC మిగిలింది. వాటర్ స్టోర్డ్ ఇన్ రంగనాయక్ సాగర్ 1 TMC, వాటర్ స్టోర్డ్ ఇన్ మల్లన సాగర్ 17 TMC, వాటర్ స్టోర్డ్ ఇన్ కొండపోచమ్మ 15 TMC, నెట్ వాటర్ 75 TMC. మీరు ఇది ఇరిగేషన్ శాఖ మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు తయారు చేసిన లెక్కలు. ఇది ట్రాన్స్మిషన్ లాసెస్ 10 TMC. అంటే 5 ఏళ్ల పాటు 65 TMCలు అగ్రికల్చర్కి ఉపయోగించారు. 65 TMC ఉపయోగిస్తే 1 TMC 10,000 ఎకరాలకు తీసుకుంటే 5 ఏళ్లలో 6,50,000 ఎకరాలు. యావరేజ్ 5 years